జంక్షన్ లోని జ్యోతినగర్ ఆర్సీఎం చర్చి నందు 30వ అద్భుత దివ్య బాలయేసు మహోత్సవములు రెవరెండ్ ఫాదర్ చేబ్రోలు జోసెఫ్ తంబి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. హనుమాన్ జంక్షన్ లో గత 30 సంవత్సరాల నుండి జ్యోతినగర్ విచారణ ఆర్సీఎం చర్చి నందు అద్భుత బాలయేసు మహోత్సవంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. జనవరి 31, ఫిబ్రవరి 1, 2 బుధ గురు శుక్రవారాల్లో 30వ అద్భుత బాలయేసు మహోత్సవములు ఫాదర్ చేబ్రోలు జోసెఫ్ తంబి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. మొదటి రోజు ముఖ్య అతిథులుగా రెవరెండ్ ఫాదర్ పల్లి అంబేద్కర్, రెవరెండ్ ఫాదర్ ఎం బాలస్వామి, రెవరెండ్ ఫాదర్ కె ప్రతాప్, రెవరెండ్ ఫాదర్ కిరణ్, రెవరెండ్ ఫాదర్ ఆర్ విజయ్ పాల్గొని వాక్య పరిచర్య నిర్వహించడం జరిగింది. అద్భుత బాలయేసు మహోత్సవం సందర్భంగా గుడివాడ రోడ్లోని ఆర్సీఎం చర్చి వద్ద విద్యుత్ కాంతులతో కన్నుల పండుగగా ఉంది. తీసివేసుకోవాలి, తన సన్నిధిలోనికి రావాలి అని ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉన్నది. కానీ మనము పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే ఇవన్నిటిని కూడా విడిచిపెట్టి వేయాలి. మనలను పట్టి పీడిస్తున్నటువంటి ఎందుకు పండుగ ఇంకా వేరే పండుగలు వస్తున్నాయి, ఇక తర్వాత చూసుకుందామంటే సరిపోదు. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయము 6వ వచనము మనం ఎప్పుడైతే ఉంటాం, కానీ ఇలా ఎవరైతే తనను పగ తీర్చుకోవాలి అని అనుకుంటారో వారిలో కూడా అపవిత్ర ఆత్మ ఉన్నది. దీనినే మనము లేవి కాండము 19వ అధ్యాయము నేను మీ ఇక్కట్లను తొలగించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ విశ్వాసులారా, దేవుడే సెలవిస్తూ ఉన్నారు, మీరు ఆపదలలో ఉన్నారా, మీరు బాధలలో ఉన్నారా, మీరు కష్టాలలో ఉన్నారా, అయితే వేడుకోలును నేను ఆలకిస్తాను అని దేవుడు పలుకుతున్నారు. చివరిగా ఇర్మియా గ్రంథము 33 జవాబు ఇత్తును, నీ వెలుగని మహా సత్యములను అద్భుత విషయములను నేను నీకు తెలియజేసేదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ విశ్వాసులారా, మీరు నన్ను పిలవండి, నేను మీకు జవాబునిస్తాను. నేను వినేటువంటి గొప్ప దేవుడిని. కానీ మీరు చేయాల్సినంత ఒక్కటే, మీలో ఉన్నటువంటి ఈ యొక్క అపవిత్రాత్మ అనేటువంటి దుష్ట వాక్కులను, దుష్ట క్రియలను, దుష్ట ఆలోచనలను మీరు విడిచిపెట్టండి. నా కృప మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మీరందరూ కూడా మన జీవితంలో అద్భుత వరాలు కావాలంటే యొక్క పాపపు జీవితం అనేది దేవునికి మనకి మధ్య ఒక అడ్డుగోడగా ఉన్నది. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవా నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో దేవుడు వారి యొక్క పాపాలను క్షమిస్తారు. ఇది చాలా ఎన్నో కుటుంబాలు నాశనమైపోతూ ఉన్నాయి. ఒక అపవిత్రాత్మ కామ వాంఛలు మనిషిని ఎంతగానో దూరం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధత నుండి మనందరినీ కూడా దూరం చేస్తూ ఉన్నారు. మనలను పట్టి పీడిస్తున్నటువంటి అపవిత్ర ఆత్మ మన మాటలతో ఇతరులను గాయపరచడం. ప్రియ విశ్వాసులారా, మనం ఎంతో మందిని మన మాటలతో గాయపరుస్తూ ఉన్నాం. ఇలా చేస్తూ ఉంటే దేవుడు పలుకుతూ ఉన్నాడు, నేను నా వరాలను మీపై ఎల్లప్పుడూ కూడా కుమ్మరించాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను, కానీ మీరే నా నుండి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నారు అని దేవుడు పలుకుతూ ఉన్నారు. దేవుడు మనకి ఎన్నో విధాలుగా తన యొక్క దీవెనలు మనపై కుమ్మరించాలి అని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. కానీ మనమే దేవుని యొక్క దీవెనల నుండి మనం వేరుపరుస్తూ ఉన్నాం. కీర్తనాకారుడు 50వ అధ్యాయము 15వ వచనము ఒకసారి మనం ఇదంతా కూడా చదువుదాం. కీర్తనా గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము, అక్కడ ఆపదలో ఎవరైతే ఉన్నారో మీరు నాకు మొరపెట్టండి, మీ ఇక్కట్టులను అన్నిటినీ కూడా నేను తీరుస్తాను. పట్టుకోండి, ఆయనను ఆశ్రయించండి. ఇంతటి గొప్ప సమయము, ఇంతటి గొప్ప యొక్క మహోత్సవంలో దివ్య బాలయేసువు ఆనాడు ఏ విధంగానైతే 1637వ సంవత్సరంలో ఫాదర్ సిరిల్ గారికి మీరు నాపై కరుణను చూపిస్తే నేను కరుణను చూపిస్తాను, మీరు ఇతరులకు చేయి చాచి సహాయం చేస్తే నేను కూడా మీకు నా యొక్క దీవెనను మీకు దయచేస్తాను, ఎవరైతే నా సన్నిధిలోనికి వచ్చి ప్రార్థిస్తారో వారి యొక్క మనవులను అన్నింటినీ కూడా నేను ఆలకిస్తాను అని ఆ యొక్క ఫాదర్ సిరిల్ గారికి దేవాది దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు.
ఈ తరుణంలో దేవుడు కూడా మనకి అదే వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియ బిడ్డలారా, మీరందరూ కూడా కరుణ కలిగి జీవించండి, మీరందరూ కూడా జాలి కలిగి జీవించండి, మీరందరూ కూడా ఇతరులకు సహాయపడేటువంటి వారుగా జీవించండి. అప్పుడు ఎవరైతే నా సన్నిధిలోనికి వచ్చి ప్రార్థిస్తారో, ఎవరైతే నా సన్నిధిలోనికి వచ్చి విన్నవించుకుంటారో వారి యొక్క ప్రార్థనను నేను ఆలకిస్తాను. ఆలకించేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియ విశ్వాస, ఈ తరుణంలో మనందరం కూడా మన యొక్క కళ్ళను మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తూ, దేవా సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థించుదము. నీ తనచేక కుమారుడు నిష్కలక గొర్రె పిల్లవని నీ ఆలయములో కానుకగా అర్పింపబడనని నీవు చిత్తగించుతుంది. కావున ఈ రక్షణ బలిలో పెంతెకోస్తు పండుగ ఇంకా వేరే వేరే పండుగలు వస్తుంది, ఇక తర్వాత చూసుకుందామంటే సరిపోదు. అలా పెంచుకుంటూ పోతే డిసెంబర్ కూడా తీసివేసుకోవాలి, తన సన్నిధిలోనికి రావాలి అని ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉన్నది. కానీ మనము పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే ఇవన్నిటిని కూడా విడిచిపెట్టి వేయాలి. మనలను పట్టి పీడిస్తున్నటువంటి మరొక అపవిత్ర ఆత్మ ఏమిటంటే